అంగుళం గదిలో 60 మంది నివాసం. ఏమిటది? సమాధానం అగ్గిపెట్టె. అడిగేవారు, ఇచ్చేవారు చాలామంది. ఉపయోగించేవారు అరుదు. ఏమిటది? సమాధానం సలహా. అబద్ధం అంటే తెలియని అమాయకురాలు. ఎవరు వారు? సమాధానం అద్దము. అంగట్లో చూసి ఇంటికి తెచ్చి ముక్కున కొడితే రెండయింది. ఏమిటది? సమాధానం కొబ్బరికాయ. 100 మంది అన్నదమ్ములకి ఒకటే మలతాడు. ఏమిటది? సమాధానం చీపురుకట్ట. పళ్ళు లేవు కానీ కరుస్తాయి. ఏమిటవి? సమాధానం చెప్పులు. నాకు బోలెడంత ఆకలి. ఏమైనా తినిపిస్తే లేచి కూర్చుంటా. ఎండినవైతే మరీ ఇష్టం. కానీ నీళ్లు మాత్రం త్రాగించకూడదు. ఎవరిని నేను? సమాధానం అగ్ని. హద్దులేని పద్దు, అదుపులేని ఎద్దు. ఎన్నడూ ఆడొద్దు సుమా. ఏమిటది? సమాధానం అబద్ధం. నీరులేని సముద్రాన్ని భద్రంగా దాటించెను ఈ ఓడ. ఏమిటా ఓడ? సమాధానం ఎడారి ఓడ. ఒంటె. చిత్రమైన చీర కట్టి షికారుకెళ్ళిందో చిన్నది. పూసినవారింటికే కాని కాసినవారింటికి పోనే పోదు. ఎవరా చిన్నది? సమాధానం సీతాకోకచిలుక. ఎంతెంతో వింత బండి. ఎగిరి ఎగిరి పోయే సుమండి. మండుతూ మండుతూ మాయమయ్యేను. ఏమిటది? సమాధానం రాకెట్. పోకంత పొట్టిబావ కాగంత కడవ మోస్తాడు. ఎవరు వారు? సమాధానం పొయ్యి. చారల పాము, చక్కటి పాము, నూతిలో పాము, నున్ననైన పాము. ఏమిటది? సమాధానం పొట్లకాయ. నల్లని చేను, మధ్యగా తెల్లని ఇరుకుబాట. ఏమిటది? సమాధానం పాపిట. కాగితం కనిపిస్తే చాలు కన్నీరు కారుస్తుంది. ఏమిటది? సమాధానం కలం. గొప్ప మాటకారి. గడప దాటి బయటికి రాదు గాని మాట్లాడుతూనే ఉంటుంది. ఏమిటది? సమాధానం నాలుక. వేలెడంత ఉంటుంది కానీ తోక మాత్రం బారెడు ఉంటుంది. ఏమిటది? సమాధానం సూది దారం. చెయ్యని కుండ, పొయ్యని నీళ్లు, పెట్టని పిలక. ఏమిటది? సమాధానం టెంకాయ. నవ్వినా నవ్వును, ఏడ్చినా ఏడ్చును, కొట్టినా కొట్టును. ఏమిటది? సమాధానం అద్దంలో ప్రతిబింబం. కాలం వస్తేనే గలం విప్పుతుంది, వెక్కిరిస్తే రెచ్చిపోతుంది. ఎవరు వారు? సమాధానం కోకిల.